హలో ట్రేడర్స్. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సీ ట్రేడింగ్ ఛానల్. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయిందండి. ఓకే. టైం వచ్చేసి 9:23 అవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అయింది. మనం అనాలిసిస్లో డిస్కస్ చేసినట్టు మార్కెట్ అనేది కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఓకేనా. సో మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత మెల్లిగా స్లోగా గ్రీన్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే మార్కెట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ మీద డైరెక్ట్లీ అయితే ఇక్కడికైతే పోదు. ఓకే. సో దానికోసం నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ జస్ట్ మార్కెట్ అనేది ఒకసారి కిందికి రావాలి. ఒకసారి కిందికి వచ్చి మనకి ఇట్లా కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ పైన పోయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. సో వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ కరెక్ట్గా ఈ ప్లేస్లో ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయింది. సో చూద్దాం మార్కెట్ అనేది పైనకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, ఎట్లా ట్రేడ్ తీసుకోవాలని మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సో మనం అనుకున్నట్టే మార్కెట్ అనేది పైనకు మూమెంట్ ఇచ్చిందండి. కాకపోతే మనకి రిట్రేస్మెంట్ ఏం లేకుండా డైరెక్ట్ పైన మార్కెట్ అనేది పైనకి పోయింది. ఓకేనా. సో అనాలిసిస్లో మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏం చెప్పామంటే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేస్తే మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాల్ అవుతుందండి. సో ఫాల్ అయినప్పుడు ఒక బౌన్స్ బ్యాక్ కంపల్సరీ ఇవ్వాలని అనుకున్నాము. సో కంపల్సరీలో ఒక బౌన్స్ బ్యాక్ అనేది ఇచ్చింది. కాకపోతే ఏంటంటే నేనేమనుకున్నాను అంటే కొద్దిసేపు కన్సాలిడేట్ అయిపోతే బాగుంటుందని అనుకున్నాను. ఓకేనా. సో మనం ఏమనుకున్నాము, సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెంసేపు కన్సాలిడేట్ అయ్యి పైన పోతే బాగుంటుంది అనుకో. కాకపోతే కంటిన్యూస్గా మార్కెట్ అనేది పైనకి వెళ్తూనే ఉందండి. ఓకే. మనకి ఎంట్రీ అయ్యే ఛాన్స్ దొరకలేదు. ఓకే. సో మార్కెట్ అనేది ఎట్లుంటుందంటే అప్పుడప్పుడు మనం అనాలిసిస్ కరెక్ట్ ఉంటుంది, కాకపోతే మనకి ఎంట్రీ ఛాన్స్ అనేది లేదు. ఓకే. సో మార్కెట్ ఆల్రెడీ పైనకి వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి టైంలో ఈ రేంజ్లో మనము ట్రేడ్ తీసుకోవడం కూడా అంతే. ఎందుకంటే కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే. సో ఇక్కడ చూస్తే మీకు ఇట్లాంటి క్యాండిల్స్ పైన మనం ఎట్లా ఎంట్రీ చేస్తామంటే ఒక రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అయ్యి కింద పోతే బాగుంటుంది. సో 1 2 3 4 5 6 గ్రీన్ క్యాండిల్స్ కంప్లీట్గా ఫామ్ అయినాయి. సో ఆప్షన్ చేంజ్ చూస్తే కంటిన్యూస్గా పైన పోతూనే ఉంది. ఒక రేంజ్లో ఈ రేంజ్లో తీసుకుంటే బాగుంటుంది, కానీ కాకపోతే మనకి మార్కెట్ అనేది మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అవుతుందేమో అని చెప్పేసి మనం ట్రేడ్ తీసుకోలేదు. సో మనకి ఛాన్స్ అనేది మిస్ అయిందండి. సో అది రిట్రేస్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. మనం టార్గెట్ ఏముండే అంటే 26,000 ఉండే. ఓకేనా. టార్గెట్ ఏముండే మనకి 25,980 దగ్గర ఉండే. కాకపోతే ఆల్రెడీ ఇక్కడ మా మార్కెట్ చాలా మూమెంట్ ఇచ్చింది. చూద్దాం మళ్ళీ మన ఆపర్చునిటీస్ దొరికితే తీసుకుందాం, లేదంటే లేదు. సో ఇక్కడ కంటిన్యూస్గా మార్కెట్ అనేది పైనకి వెళ్ళిందండి. సో మనకు ఒక ఆపర్చునిటీ దొరకలేదు, రిట్రేస్మెంట్. మనము అనాలిసిస్ ప్రకారం ఏంటిది, 1 అవర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తే మనకు మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాల్ అయింది. కంటిన్యూస్గా ఫాల్ అయిపోయి సో ఇక్కడ చూపిస్తే మీకు మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాల్ అయిపోయింది. ఒక రిట్రేస్మెంట్ కంపల్సరీ అనుకున్నాం. సో రిట్రేస్ అయింది. కాకపోతే రిట్రేస్ ఎట్లయిందండి, రిట్రేస్లో వచ్చేసి వితౌట్ కన్ఫర్మేషన్, అంటే వితౌట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఓపెన్ కాగానే కంటిన్యూస్గా పైనకి అనేది వెళ్ళింది. కావున మనకి ఇక్కడ కంటిన్యూస్గా పైనకి వెళ్ళింది కాబట్టి సో ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ వచ్చింది, కానీ ఇక్కడ కూడా నాకు ఎందుకో అంత కాన్ఫిడెన్స్ లేకుండా ట్రేడ్ తీసుకుందామని. ఎందుకంటే సైడ్ వైస్ అయ్యే మార్కెట్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి. సో ఒకటే ఇదే రేంజ్లో దొరికితేనేమో మనకి ఏంటిది, ఇక్కడ ఈ రేంజ్లో దొరికితే ఈ రేంజ్లో కొంచెం వచ్చేసి ఇట్లా వచ్చి పైనకి వెళ్తేనేమో ట్రేడ్ తీసుకుందామని అనుకున్నాను. సో మార్కెట్ అనాలిసిస్లో ఇక్కడ దొరికితే కూడా మనం ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే కంటిన్యూస్గా పైనకి వెళ్ళింది కాబట్టి మనకు ట్రేడ్ ఆపర్చునిటీ అనేది దొరకలేదు. సో దానికోసమని సో ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు కదా, మనం కంపల్సరీ తీసుకోవాలని ఏం లేదు. మన ఛాన్స్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే. సో ఈరోజు మాత్రం ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. మేము ఒకసారి అబ్జర్వ్ చేస్తే పొజిషన్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆర్డర్స్ కానివ్వండి, పొజిషన్స్ కానీ ఒక ట్రేడ్ కూడా లేదు. సో నెక్స్ట్ టైం బెటర్ లక్. సో ఇక్కడైతే ఖచ్చితంగా ఇది సైడ్ వేస్ మార్కెటా లేదంటే ఎటు పోతుందో నాకు కూడా కొంచెం ఏంటిది కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు తెలుసా? సో కంటిన్యూస్గా పైనకి వెళ్ళింది. ఓకే. కంటిన్యూస్గా ఫాల్ అయింది, కంటిన్యూస్గా పైనకి వెళ్ళింది. సో ఇట్లా దాంట్లో డెసిషన్ తీసుకోవడం కష్టం. సో అందుకని సైడ్ వేస్ మార్కెట్ ఉండొచ్చు. దానికోసం ఈరోజు నేను ట్రేడ్ ఏం తీసుకోవట్లేదు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.